హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే చూడండి, ఇక టిఫిన్కి అయితే చపాతీలు అలాగే చికెన్ అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో కర్రీ చేస్తా ఉన్నారు. మధ్యాహ్నం అయితే ఇక చేస్తారనమాట. ఇక తలకాయ కూర మటన్ ఏదో ఒకటి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు టిఫిన్ కుట్టే చికెన్ అలాగే చపాతీలు. బాగుంది పచ్చిమిరపకాయలు. ఇక టిఫిన్కి అయితే తింటా ఉంటాము. ఎట్లుంది మధు? బాగుంది చట్నీ. తిన్నామా నువ్వు? పచ్చిమిరపకాయలతో కదా, పచ్చిమిరపకాయలతో మా నాయన అప్పుడే తినేసినాడు. తలకాయ కూర అండి. తలకాయ కూర అయితే ఇప్పుడే తీసుకొచ్చినాడు మా తమ్ముడు. అయితే ఎన్ని తలకాయలు అమ్మ ఇవి? 2 తలకాయలు. 2 దండి పడింది కదా. ఎంత ఉంటుంది? ఒక కేజీ ఉంటుంది. ఒక తలకాయ ఎంత ఉంటుంది? 1.5 కేజీ. ఇది 3 కేజీలు ఉంటుంది. 3 కేజీలు ఉంటుంది. అంటే కాళ్ళు తలకాయ 2 దీంట్లోనే కొట్టుకొని వచ్చినారా? ఇక కడిగి చేసేదేనా? దీంట్లోకి అన్నం రొట్టెలు బాగుంటాయి. అన్నము రొట్టెలు బాగుంటాయి కదా. ఎముకలు కాళ్ళదంతా రసం చేసేది, మెత్తిదంతా చేసేది బాగుంటుంది కదా. సర్లే, ఆకాశ్కి ఇష్టం తలకాయ కూర అంటే. నాకేం అంత వాడు రాలేదు. నాకేం అంత ఇష్టం లేదు. కానీ మెదడు ఎన్ని 2 తలకాయలకు 2 ఇచ్చినారు కదా. ఇంకా మా అమ్మ అయితే బాగా ఒక 10 సార్లు కడిగేసింది అనమాట తలకాయ కూరని. ఏటే కడిగేసింది. ఇంకా కడుగుతావా? ఇంకా సాలం ఇంకా అమ్మో 1 గంట కడిగేస్తుంది. ఏం చేస్తుండవు? తలకాయ కూర వేరే చేస్తుండ. తలకాయ కూర మెత్తుంది. ఇది అది కాళ్ళది రొట్టెలు కాళ్ళ రసం. ఇంకా ఇది రసం చేస్తావా? రసంతో బాగా కాళ్ళు ఉడకపెట్టి దాని రసం సూప్ తాగల. మంచిది కదా. పొడి, మిరియాలు, ఉప్పు దాంట్లో పొడి కలుపుకొని నీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాస్ తాగాలి. అవి పీసులు ఇంకా మామూలు కర్రీ చేసుకొని మసాలా వేసి మళ్ళీ కూర మాదిరిగా వండుకోవచ్చు. చూడండి, పొటేలు కాళ్ళు అయితే బాగా ఉడకబెట్టామన్నమాట. ఒక 7-8 విజిల్కి అయితే ఉడకబెట్టినాము. ఇక ఈ సూప్ అయితే తాగితే చాలా ఉంది. దాంట్లో కూడా వేస్తాను. పొటేలు సూపు చాలా మంచిది. కాళ్ళు పొటేలు కాళ్ళు సూప్ ఇది. బాగా వంపేసి ఇక ఇందులోకి మిరియాల పొడి అలాగే సాల్ట్ ఉంచుతా. సాల్ట్ అంతా వేసుకొని తాగాలన్నమాట. మిరియాల పొడి, సాల్ట్ టేస్ట్ బాగుంటుంది. బలం కూడా మంచి, కాళ్ళకి బలము. ఇక ఒక చిటికెడు మిరియాల పౌడరు, ఇక కాస్త సాల్ట్ వేసుకొని తాగేయడమే సూపు. ఇక ఇవైతే మనము కర్రీ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, ఇది బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇవి కూడా సూపు. ఇక అందరూ సూప్ అయితే తాగుతా ఉన్నాం. మా అమ్మ అందరికీ వేసిస్తుంది అనమాట గ్లాసుల్లో. సూప్ అయితే తాగుతా ఉన్నాను. చూడండి సూపు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మెదడైతే ఫ్రై చేస్తూ ఉన్నాము. ఇక ఆయిల్ వేసేసి ఆనియన్స్ అలాగే కాస్త మసాలా, టమోటా వేసేసి కారం, ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇక మెదడు కూడా వేసేసి కాసేపు అలా మూత పెట్టి అలాగే వదిలేయాలి. ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సేమ్ మనం గుడ్డు ఎలా ఉంటుందో అలా అన్నమాట. తొందరగా మగ్గిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. అలాగే మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.